మమతల కోవెల మమతల కోవెల. ఒకే ఇంట్లో ఉంటూ ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు పగాద్వేషం పెంచుకుంటూ పోతే నలుగురు ముందు చులకనైపోవు. అసలు కడపలో హత్యకు గురైంది కృష్ణ లేక దామోదర అనేది చాలా మిస్టరీగా ఉంది. అనురాధమ్మ ఇంట్లో ఒక రాత్రి శక్తి రాము ఒకే గదిలో ఉన్నారా? నిప్పు పెట్టడానికి అనురాధమ్మ అగ్గిపుల్లందించింది. మిమ్మల్ని కని అల్లార ముద్దుగా పెంచి చదివిస్తున్నందుకు నువ్వు మమ్మల్ని వ్యధవల్ని చేసావు మీనాక్షి. ఇదా కన్నవాళ్ళకి పిల్లలిచ్చే బహుమానం? పెళ్లి చేస్తాను అంటే లేదు, నేనింకా పై చదువులు చదవాలని గోల గోల చేశావు. మరి ఇదేనా ఆ చదువు? అసలు చదువు అంటే ఏంటో ఈ కాల పిల్లలకు తెలుసా? చదువు అంటే కేవలం పుస్తకాల్లో పాఠాలు చదవడమే కాదు, తల్లిదండ్రుల్ని గౌరవించడం, వాళ్ల మాటలకి సలహాలకి సూచనలకి ఎంతో గౌరవం ఇవ్వడం, చదువు నేర్పే గురువుని దైవంగా భావించి గౌరవించడం, అది కూడా చదువులో ఒక భాగమే. గట్టిగా చెప్పాలంటే అసలు అదే అసలు సిసలైన చదువు. కానీ మీరేం చేస్తున్నారు? అసలు తల్లిదండ్రులంటే బొత్తిగా లెక్కలేదు. ఇక గురువు సంగతి సరే సరే, సినిమాల్లో గురువుని జోకర్లా చూపిస్తుంటే ఆ చెత్త సినిమాలు చూసి గురువులంటే ఇంతే కాబోలనుకుని సాక్షాత్తు సరస్వతీపుత్రులైన గురువుల పట్ల చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు. సిటీలో చదువుకుంటున్న మీరు ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. అలాంటిది మాకు తెలియని విషయాలు మాకు మీరు చెప్పాల్సింది పోయి ఇంకా మా చేతే చెప్పించుకుంటున్నారు. దీన్నేమనాలి? మీరు చదువుకుంటున్న మూర్ఖులు అనాలా? శ్రద్ధగా చదువుకుంటానమ్మా అని చెప్పి కాలేజీకి వెళ్ళావు. ఆడపిల్లని ఒంటరిగా ఉంచుతున్నావని భయపడుతూ బాధపడుతూ పంపించాం. ఫోన్లే పిల్ల చదువుకోవాలన్న కోరికని అడ్డుకోవడం ఎందుకులే అని పంపించాం. హాస్టల్లో ఫీజులు కట్టి నువ్వు ఫోన్ చేసినప్పుడల్లా లేదనకుండా డబ్బులు పంపిస్తుంటే అక్కడ నువ్వు చేసిందేంటి మీనాక్షి? మా కూతురు మంచి పిల్ల, బుద్ధిమంతురాలు అని దాని మీద ఉంచుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేసింది. దానంతటదే దాని మీద నమ్మకాన్ని లేకుండా చేసుకుంది. అసలు ఈ ప్రేమలేమిటే? చిచి, పట్టుమని 12 ఏళ్ల వయసు రాకుండానే ప్రేమ ప్రేమ అని ప్రేమ పిచ్చితో చచ్చిపోతున్నారు. ఏం పట్టిందే మీకు? దెయ్యం పట్టుకుంది. ప్రేమంటే ఒక ఆడ మగ ప్రేమించుకోవడమే ప్రేమ కాదు. ప్రేమంటే అందర్నీ ఒకేలా చూడడం, అందరూ బాగుండాలని కోరుకోవడం. అది ప్రేమంటే. కానీ ఈ ప్రేమనే పదానికి, ఆ పదానికుండే విలువల్ని కళంకం తీసుకొస్తున్నారు మీలాంటి యువతరం. అసలు నువ్వు మహేష్ ని నిజంగానే ప్రేమించావా? అది చెప్పవే. అడుగుతున్నది నిన్నే, సమాధానం చెప్పు మీనాక్షి. ఏవమ్మా నిసర్గ, నువ్వైనా చెప్పవమ్మా, వీళ్ళ ప్రేమ నిజమైన ప్రేమేనా?
నిజమే అని మహేష్ వెళ్ళిపోయాడని తెలిసినప్పుడే చెప్పింది కదా నాన్న. రేయ్ నువ్వు ఆగరా. నువ్వు చెప్పమ్మా. నువ్వు చెప్పే సమాధానంతోనే తర్వాత నేనేం చేయాలన్నది ఆలోచిస్తాను. నిజం చెప్పడానికి ఇంత ఆలోచిస్తావేంటమ్మా నిసర్గా? దీని ప్రేమ నిజమా కాదని తెలిస్తేనేగా మేము దీని భవిష్యత్తు గురించి ఆలోచించగలం. చెప్పమ్మా నిసర్గా. అంటే అది అది వీళ్ళ ప్రేమ అబద్ధమా? అది అది నిజమా? నిజమా అంటే నిజమే. మహేష్ మీనాక్షుల ప్రేమ నిజమని నాకు తెలుసు. ఆ విషయం నేను మహేష్తో మాట్లాడినప్పుడు అతడు పడ్డ తడబాటు వల్ల గ్రహించాను. కానీ ఒక్కసారి నీ నోటి నుంచి కూడా ఆ మాట వినాలని అడిగానంతే. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారండి? నేను మీనాక్షి నిసర్గలతో పాటు హైదరాబాద్కి వెళ్తాను. అక్కడికి వెళ్ళి మన మీనాక్షి మహేష్ల పెళ్లి విషయం మహేష్ వదిన గారిని అడుగుతాను. సంబంధం ఖాయం చేసుకుని వస్తాను. అప్పటి వరకు మీనాక్షి హాస్టల్లో కాకుండా నాతో బాటే ఉంటుంది. నిసర్గ, ఈ విషయంలో నాకు నీ సహాయం కావాలమ్మా. ఒరే కుమార్, ఇక నుంచి పంచాయతీ విషయాలు అవి ఇవి అన్ని నువ్వే చూసుకోవాలరా. అమ్మా మీనాక్షి, బాధపడకు, అంతా మంచి జరుగుతుంది. నువ్వు నిసర్గా బట్టలు సర్దుకోండి, బయలుదేరదాం. భయపడకమ్మా, మీ నాన్నగారు నీతో పాటొచ్చి మాట్లాడతారు. లేమ్మా. మీనా, పద పద పదమ్మా. నువ్విలాంటి ఒక పని చేశావని తెలిసి ఈ గుండె ఎంతలా అల్లాడిపోతుందో నీకేంత. మమతల పొవెల విరామం. లావుగా